క్వీన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో విశాఖలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో మిస్ అండ్ మిసెస్ క్వీన్ పేరిట ప్రత్యేక ఫ్యాషన్ షో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ స్టార్ మేకర్ డాక్టర్ సత్యనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమలో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ చాలా చక్కగా ప్రతిభను ప్రదర్శించారన్నారు. ఎన్నో కళలతో మోడల్ రంగంలోకి వస్తారని, వాటిని అధిగమిస్తేనే విజేతలుగా నిలుస్తారన్నారు. క్వీన్ ఈవెంట్స్ నిర్వాహకురాలు ఉషారాణి మాట్లాడుతూ ఈ ఈవెంట్ కు 100 మంది ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఫైనల్ కు 30 మంది వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైవా హర్ష, తల్లిదండ్రులు సత్యనారాయణ, రమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిస్ అండ్ మిసెస్ చేసిన క్యాట్ వాక్ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మిస్ పోటీల్లో విజేతగా దివ్య, రన్నర్ అప్ గా శ్రావణి, కుసుమ, మిసెస్ పోటీల్లో విజేతగా పావని, రన్నర్ అప్ గా నసాన్, తమన్ తో పాటు పలువురు విజేతలకు బహుమతులు అందజేశారు. ఉషారాణి, క్వీన్ ఈవెంట్ ఆర్గనైజర్ని. ఈరోజు విశాఖ క్వీన్ అనే గ్రాండ్ ఫినాలే చేస్తున్నాను. దీనికి ఆల్రెడీ 2 months నుంచి చాలా కష్టపడుతున్నానండి. దీనికి ఏంటంటే మనకి సెమీస్ చేశాను, గ్రూమింగ్ చేసి ఈరోజు ఫైనల్గా తీసుకొచ్చాను. 100 members పార్టిసిపెంట్స్ రాగా అందులోంచి సెమీకి 50 membersని సెలెక్ట్ చేసి, అందులోంచి ఫైనల్కి 30 membersని సెలెక్ట్ చేసి ఈరోజు ఫైనల్ అనేది చేస్తున్నాము. సో దీనికి నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తూ నేను పిలవగానే విచ్చేసిన సత్యానంద్ గారికి, అలానే మన మోస్ట్ సెలబ్రిటీగా వైజాగ్ అబ్బాయి అయ్యారు వైవా హర్ష, సో వాళ్ళు మదర్ అండ్ ఫాదర్ సత్యనారాయణ గారు, అలా రమ్మ గారికి, విచ్చేసిన పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు అండి. సో నేను ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా మీడియా మిత్రుల సహాయ సహకారాలు నాకు చాలా బాగా అందుతున్నాయి. కాకపోతే ఇప్పటికీ కూడా నాకు ఒక చిన్న లోటు అండి. నేను లేడీగా చేస్తున్నానైనా ఏమో తెలియదు, బట్ నాకు ఎప్పుడు కూడా స్పాన్సర్స్ రూపంలో ఎప్పుడు ఎవరు రారు ముందుకే, ఎందుకు రారో కూడా తెలీదు. కానీ అయినా కూడా మనం ఈ సందర్భంగా మీడియా ముందే చెప్తున్నాను, నాకు ఎవరు స్పాన్సర్స్ రాపోయినా నా స్తోమత ఉన్నంత వరకు, నా ఫ్రెండ్స్ సహాయ సహకారాలు ఉన్నంత వరకు నేను ఈ వైజాగ్లో చేస్తూనే ఉంటాను. దీన్ని ఎవరు ఆపలేరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రోజు వైజాగ్ క్వీన్ గ్రాండ్ ఫినాలే ఫంక్షన్కి నేను ముఖ్య అతిథిగా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహించినటువంటి ఉషారాణి గారిని, ఈ కార్యక్రమానికి యాంకర్గా ఉండి అంతేకాకుండా ఉషారాణి గారికి అన్ని విధాలా సహకరించినటువంటి ఆ అమ్మాయిని కూడా నేను అభినందిస్తున్నానండి. ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు మిస్ అండ్ మిసెస్ ఈ పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎంత ఆరాటపడ్డారో మనందరం చూసాం. వీళ్ళందరూ అభివృద్ధిలోకి రావాలని, వీళ్ళందరూ విన్నర్స్ అనేది నా అభిప్రాయం. ఇందులో 1st, 2nd, 3rd అని అంటారు, కానీ
పార్టిసిపేట్ చేయటమే అదృష్టం అని నేను అంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే నాకు ఈ కార్యక్రమంలో నచ్చింది ఏంటంటే ఉషారాణి గారు మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్తో ఒక అద్భుతమైనటువంటి ఒక బ్యాలేని పెర్ఫామ్ చేయించారు. అందుకు ఆమెని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నానండి. అలాంటి ప్రయత్నం నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. నాకు ఇది జీవితంలోనే ఆల్మోస్ట్ ఫస్ట్ టైం అన్నమాట అండి. వాళ్ళనందరినీ ఎంకరేజ్ చేసి ఈ వేదిక మీదకి తీసుకొని వచ్చి వాళ్ళని ఎవరి తర్వాత ఎవరు ప్రవేశించాలి అనేది వెనకాల అటు ఒక 10 మంది ఇటు ఒక 10 మంది ఉండి వాళ్ళు ఎంత శ్రమ పడ్డారో, ముఖ్యంగా ఒక అమ్మాయి అయితే ఆ చక్రం తిప్పుతూ ఎంత అటు ఇటు ఎంత శ్రమ పడిందో, వాళ్ళ కోసం వాళ్ళందరూ పడుతున్నటువంటి తపన చూస్తే మనం ఏం చేసాం ఈ సొసైటీకి అని నాకు అనిపించింది. అంత గొప్పగా వాళ్ళందరికీ సహకరించారు. ఉషారాణి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.